లోక్సభ ఎన్నికలకు నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఆయా నియోజకవర్గాల కోఆర్డినేటర్లకు సూచించింది. కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చాటాలని, ఆ విధంగా ఎన్నికల్లో కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా చూస్తే ఆదిలాబాద్ అనసూయ సీతక్క, పెద్దపల్లి శ్రీధర్ బాబు, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ జీవన్ రెడ్డి, జహీరాబాద్ సుదర్శన్ రెడ్డి, మెదక్ దామోదర్ రాజనరసింహ, మల్కాజ్గిరి తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్ హైదరాబాద్ మల్లు భట్టి విక్రమార్క, చేవేళ్ల మహబూబ్ నగర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, నాగర్ కర్నూల్ జూపల్లి కృష్ణారావు, నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ నుంచి కొండా సురేఖ, మహబూబాబాద్ అండ్ ఖమ్మం నుంచి శ్రీనివాస్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వేగంగా సమాయత్తమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించింది. సో ఈ కోఆర్డినేటర్లందరూ ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నింటినీ సమన్వయించడం, గెలుపుకు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ వారికి బాధ్యతలు నిర్దేశించింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోనే తెలంగాణ రెండు చోట్ల కూడా అన్ని నియోజకవర్గాలకు నియోజకవర్గ కోఆర్డినేటర్లు నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి కిందటే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరికీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించింది. సో ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత వారికి అప్పచెప్పింది. కాబట్టి వారందరికీ ఇది ఒక కాంగ్రెస్ అధిష్టానం విధిస్తున్నటువంటి ఒక తొలి పరీక్షగా, ఫస్ట్ టెస్ట్ గా మనం భావించాలి. సో ఆ మంత్రులందరికీ బాధ్యతలు అప్పచెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్ లో బాధ్యతలు అప్పచెప్పారు. సో ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపుకు అవసరమైనటువంటి కృషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భుజాలు కనిపెట్టారు. అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేటువంటి బాధ్యతలు ఆయనకు పెట్టారు. ఇక ఖమ్మం నుంచి ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మహబూబాద్, ఖమ్మం ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన గెలుపు బాధ్యతలు, వీటికి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ అంతా కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పచెప్పారు. సో మిగిలినటువంటి మంత్రులందరికీ ఒక్కొక్క నియోజకవర్గం అప్పచెప్పారు. ఆదిలాబాద్ నియోజకవర్గం సీతక్కకి, పెద్దపల్లి శ్రీధర్ బాబుకు, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అప్పగించారు. అలాగే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలు, వాటన్నిటిని పర్యవేక్షణ అంతా కూడా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి అప్పగించారు. ఇక మెదక్ బాధ్యతలు దామోదర రాజనరసింహకు అప్పగించారు. నాగర్ కర్నూలు బాధ్యతలు జూపల్లి కృష్ణారావుకు, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, భువనగిరి కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డికి, వరంగల్ కొండా సురేఖకు అప్పగించారు. సో మొత్తానికి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా ఒక్కొక్క నియోజకవర్గం అప్పగించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి వచ్చే ఫిబ్రవరి నెలలో షెడ్యూల్ అనౌన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో షెడ్యూల్ అనౌన్స్ అయిన వెంబడే ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపు వ్యూహరచన అంతకు వీరందరూ చేయాల్సి ఉంటుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.